ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం వైఖరిని నిరసిస్తూ విపక్షాలు చేపట్టిన బంద్ విజయవాడలో కొనసాగుతోంది. సిపిఎం, సిపిఐ కార్యకర్తలు బస్టాండ్ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి రహదారి రవాణా సంస్థ బస్సుల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. నిరసనకారులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఆ తర్వాత వైకాపా నేత వంగవీటి రాధాకృష్ణ ఆధ్వర్యంలో బస్టాండ్ వద్ద ఆందోళన చేపట్టారు. కాసేపు బస్సులు నిలిపివేశారు. వారిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు ఎన్టీఆర్ బస్టాండ్ ఎదుట వైకాపా నేతలు, వామపక్ష కార్యకర్తలు బైఠాయించారు. డిపోల నుంచి బస్సులు రాకుండా అడ్డుకున్నారు. కేంద్రం మాట నిలబెట్టుకోవాలని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ నినాదాలు చేశారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్ ముస్తఫా, వైకాపా జిల్లా అధ్యక్షుడు అప్పిరెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు మూతపడ్డాయి. తెనాలి, వినుకొండ, మాచర్ల, పిడుగురాళ్ల డిపోల్లో బస్సులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. మంగళగిరిలో వైకాపా నాయకులు ఉదయం నుంచి రహదారులపై బైఠాయించారు. బస్సులను అడ్డగించి ఎక్కడికక్కడే వాహనాలు నిలిపివేశారు. బస్టాండ్ వద్ద ఆందోళన చేస్తున్న స్థానిక శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. వైకాపా, సిపిఎం నాయకులు గుంటూరు, హైదరాబాద్ జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించి రాకపోకలు పునరుద్దరించారు. జై జగన్